ఒకటే అది సెలబ్రిటీకైనా పొలిటీషియన్కైనా వ్యాపారవేత్తకైనా బడాబాబుకైనా సామాన్యుడికైనా ఎవరికైనా కూడా చట్టం ఒకటే లా ఫర్ ఆల్ అనేది ఇక్కడ నిరూపితమవుతోంది। ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న కఠినమైన చర్యల్లో భాగంగా తెలంగాణ పోలీసుల పోలీసింగ్ మీద ప్రజల్లో ఒక భరోసా వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది। రేపొద్దున వాళ్ళు డబ్బున్న వాళ్ళకి దాసోహం అంటూ ఉంటారు, డబ్బున్న వాళ్ళ ఒత్తిళ్లకు పోలీసులు లొంగిపోతారంటే ప్రచారం ఉంటుంది। సో అలాంటిది చల్లదు తెలంగాణలో। ఎవరిని తప్పు చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదన్నట్టుగా ఒక సిగ్నల్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది। హైదరాబాద్ సివి ఆనంద్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు। హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, రాచకొండ కావచ్చు, తెలంగాణ ఎంటైర్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, ఎక్కడైనా సరే అది సెలబ్రిటీ అయినా వాడు ఎంత తోపైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పు చేసుంటే వాళ్ళ మీద ఈ సెక్షన్ల కింద కేసులు బరాయించి ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే అని ఒక సిగ్నల్ని తెలంగాణ సర్కార్ అందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది, నేరాలు అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది। ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం। పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఇంకా పోలీస్ స్టేషన్ లోపలే అల్లు అర్జున్ ఉన్నారు। మేము ఇందాక చెప్పాము, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారు అని ఒక సమాచారం లోపల నుంచి లీక్ అయిన నేపథ్యంలో తరలించుంటారని అనుకున్నాం। కానీ అసలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెనక వైపు గేటే లేదు, వెనక్కి తరలించలేదు। ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ ఉన్నారు। అల్లు అర్జున్తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ ఉన్నారు, ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు, దిల్ రాజు కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు। మరి కాసేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్కి తరలిస్తున్నారన్న సమాచారం తెలుస్తుంది। ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర మా కొలీగ్ నగేష్ ఉన్నారు। నగేష్ ఎస్, ఒకసారి పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ని తరలిస్తున్న దృశ్యాలు చూడొచ్చు। చాలా స్పీడ్గా పోలీసు వాహనం అక్కడ నుంచి తరలించుకుంటూ వెళ్ళిపోతుంది, చాలా వేగంగా ఆయన్ని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు పోలీస్ స్టేషన్లో। అభిమానులు కూడా వందలాది మంది